బంగారం అనేది జస్ట్ జ్యువెలరీ మాత్రమే కాదండి, మనకొక ఎమర్జెన్సీ ఫ్రెండ్. ఎప్పుడు కావాలన్నా ఎమర్జెన్సీ ఉన్నా బంగారం తాకట్టు పెడదాం, డబ్బు తీసుకుంటాం. కానీ 2026 నుండి కొత్త రూల్స్లు వచ్చాయి. మీరు ఇంతకుముందు చాలా ఈజీగా బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బుని తీసుకునేటోళ్ళు, గోల్డ్ లోన్ ఈజీగా దొరికేది. ఇక మీద అలా మీరు పెడుతున్న గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ప్యూరిటీ ఉంది, సమ్ టైమ్స్ ఈ ప్యూరిటీకి మనం లోన్ ఇవ్వము అని రిజెక్ట్ కూడా చేయొచ్చు. వీటన్నిటి గురించి అంటే గోల్డ్ ప్లెడ్జింగ్ రూల్స్లో మన ప్రభుత్వం ఎలాంటి మార్పులను తీసుకొచ్చింది, ఒకవేళ బ్యాంకులు గోల్డ్ లోన్ గురించి తప్పు చేస్తే వాళ్ళు మనకు 5,000 రూపాయల వరకు పెనాల్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఆ కండిషన్ ఏంటి అంటే ప్రభుత్వం మనకి కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ని తెచ్చింది, బ్యాంకులకి కూడా స్ట్రిక్ట్ రూల్స్ని తీసుకొచ్చింది. వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రావు. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. చేంజ్ నంబర్ 1, మీరు తాకట్టు పెట్టిన గోల్డ్కి ఎంతవరకు లోన్ వస్తుంది, ఆ రూల్లో మార్పులు వచ్చింది. ఎవరైతే చాలా చిన్న అమౌంట్ని గోల్డ్ లోన్ రూపంలో తీసుకుంటారో వాళ్లకు ఎక్కువ బెనిఫిట్. నాకు పెద్ద అమౌంట్ కావాలి అనుకున్నట్లయితే మీకు బ్యాడ్ న్యూస్ అండి. చేంజ్ అయిన ఆ రూల్ ఏంటంటే LTV రేషియో, లోన్ టు వాల్యూ రేషియో అంటారు. మీరు ఎంతైతే బంగారాన్ని తాకట్టు పెడుతున్నారో ఆ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాంట్లో ఎంత పర్సెంటేజ్ వరకు నాకు అమౌంట్ని లోన్ రూపంలో ఇస్తుంది బ్యాంకు. దీని గురించి అప్డేట్ వచ్చాయండి. ఇదేంటంటే మీరు 2.5 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకోవాలి అన్నట్లయితే మీరు తాకట్టు పెట్టిన బంగారం యొక్క 85% వరకు LTV రేషియో అన్నది ఇంప్లిమెంట్ అవుతుంది. అదే మీరు 2.5 lakh నుండి 5 lakh రూపీస్ వరకు నాకు గోల్డ్ లోన్ కావాలి అనుకున్నట్లయితే మీరెంతైతే బంగారాన్ని తాకట్టుగా పెడతారో దాని యొక్క వాల్యూలో 80% మీకు లోన్ రూపంలో దొరుకుతుంది. 5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ అమౌంట్ నాకు కావాలి అనుకున్నట్లయితే మీరు పెట్టే బంగారం వాల్యూ యొక్క 75% మాత్రమే మీకు లోన్ రూపంలో దొరుకుతుంది. చేంజ్ నంబర్ 2, బుల్లెట్ రీపేమెంట్ రూల్స్లో అప్డేట్ వచ్చింది. ఏంటిది బుల్లెట్ రీపేమెంట్? దాని గురించి క్విక్గా చెప్పేస్తాను. మీరు బంగారాన్ని తాకట్టుగా పెట్టి లోన్ తీసుకుంటారు, EMI కట్టరు. మీరు తీసుకున్న లోను 12 నెలలకు అంటే షార్ట్ టర్మ్. సో 12 నెలలు వెయిట్ చేస్తారు. మీరు 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నట్లయితే 8% వడ్డీ అనుకున్నట్లయితే 1,08,000 రూపాయలు 12 నెలల తర్వాత వన్ టైం లంసమ్ అమౌంట్ మీరు పే చేస్తారు. అది క్లియర్ అవుతుంది. దాని తర్వాత మీకు మళ్ళీ అమౌంట్ కావాలి అన్నట్లయితే రిన్యూ చేసుకోవచ్చు. ఈ బుల్లెట్ రీపేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇంతకు ముందు ఎలా జరిగేదంటే, సార్ నా దగ్గర అంత డబ్బు లేదు, ఇదే లోన్ని ఇంకో 1 yearకి కంటిన్యూ చేయండి, 1 సంవత్సరానికి 8%, 2 సంవత్సరాలకు 16% కదా, టోటల్గా నేను 16% కడతా ఇంట్రెస్ట్ అని చెప్పేటోళ్ళు. ఒక్క సైన్ చేసినట్లయితే నా 1 year గోల్డ్ లోన్ ఇంకో 1 yearకి కంటిన్యూ అయ్యేది, ఎక్స్టెండ్ అయ్యేది. ఆ రూల్ని ప్రభుత్వం మార్చేసింది. ఇక మీద లోన్ ఎక్స్టెండ్ అవ్వాలి అన్నట్లయితే బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ ఉంది కదా, అది 12 monthsకి కంప్లీట్ అమౌంట్, కంప్లీట్ వడ్డీ మీరు కట్టేయాలి. దాన్ని కట్టేసిన తర్వాత మళ్ళీ మీ గోల్డ్ గురించి ఇవాల్యుయేషన్ జరుగుతుంది. ఆ ఇవాల్యుయేషన్ జరిగిన తర్వాత మీకు ఎంతైతే లోన్ ఇవ్వచ్చో అది లోన్గా మీకు ఇస్తారు. ఒక్క సైన్తో ఎక్స్టెండ్ అవ్వదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. చూసారా, బంగారం ఇంట్లో ఉంటే ఒక ఎమర్జెన్సీ ప్లాన్ లాగా, ఎమర్జెన్సీ ఫండ్ లాగా దాన్ని మనం వాడుకోవచ్చు. ఒకవేళ మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే, ఎమర్జెన్సీ ఫండ్ కూడా లేకపోతే, మీ ఫ్యామిలీ మీరు లేకపోతే ఎలా మేనేజ్ చేయాలి? అందుకే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీరు ప్లాన్ చేయాలి. దాని గురించే పాలసీ బజార్ ఉంది. మీ ఏజ్ చిన్నదే, పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, కేవలం 400 నుండి 500 రూపాయల వరకు ప్రీమియం ప్రతి నెల మీరు కడితే 1 కోటి రూపాయల వరకు కవరేజ్ మీరు పొందొచ్చు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది. ఆన్లైన్లో మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ ప్లాట్ఫామ్లో 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. కంపేర్ చేసి మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయొచ్చు. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అండి. ఒక్క హాస్పిటల్ బిల్ మీ మొత్తం సేవింగ్స్ని ఖాళీ చేసేయచ్చు. అలా అవ్వకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి.
ఇక్కడ కూడా కేవలం 400 నుండి 500 రూపాయల ప్రీమియం ప్రతి నెల మీరు కట్టినట్లయితే డీసెంట్ కవరేజ్ మీరు పొందొచ్చు. ఆన్లైన్లో మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 25% డిస్కౌంట్ కూడా పొందొచ్చండి. 30-minute క్లెయిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫెసిలిటీ కూడా దొరుకుతుంది. ఇక్కడ కూడా 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చింది. క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి కంపేర్ చేయండి. మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, చేంజ్ నెంబర్ 3. మీరు గోల్డ్ లోన్ తీసుకున్నారు, బ్యాంకుకి వెళ్ళి టైం అయిపోయిన తర్వాత మొత్తం డబ్బు క్లియర్ చేసేస్తారు. బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారు? సార్, ఈ లాకర్కి మన మేనేజర్ దగ్గర ఉంది, ఓ 10 days తర్వాత వచ్చేయండి అంటారు. మీరు కూడా ఎప్పుడూ ఇదే బ్యాంకులో వ్యవహారం చేస్తూ ఉన్నాను, ఫోన్లే ఓ 10 days తర్వాత వచ్చేద్దాం అని ప్లాన్ చేసుకుంటారు. అది తప్పు. మీ రైట్స్ని మీరు పోగొట్టుకుంటున్నారు. దాని గురించే రూల్స్ని చేంజ్ చేసింది ప్రభుత్వం. ఇక మీద బ్యాంకు మీరు లోన్ తిరిగి చెల్లించిన తర్వాత వితిన్ 7 working days మీ బంగారాన్ని మీకు ఇవ్వాల్సిందే. ఒకవేళ వాళ్ళు లేట్ చేశారనుకోండి, మీకు పెనాల్టీ పే చేయాలి. బ్యాంకులు కస్టమర్కు పెనాల్టీ పే చేయాలి. ఎంత? ఒక్కొక్క రోజుకి లేట్ చేసిన ప్రతి రోజుకి 5,000 రూపాయలు మీకు ఎక్స్ట్రా కట్టాలి. అంటే ఈ ఎగ్జాంపుల్ మనం విన్నాం కదా, 10 days తర్వాత వచ్చేయండి అని. 7 working days ఆగారు, దాని తర్వాత ఒక సండే, దాని తర్వాత 2 working days అయింది. ఈ ఎగ్జాంపుల్లో బ్యాంకే కస్టమర్కి 10,000 రూపాయల కాంపెన్సేషన్ పే చేయాలి. చేంజ్ నెంబర్ 4, ఇక మీద బ్యాక్గ్రౌండ్ చెక్ అవుతుంది. మీరు లోన్ గురించి అప్లై చేయడానికి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ గోల్డ్ లోన్ కావాలి. మీ దగ్గర బంగారం కూడా ఉంది. అయినా కూడా ఆ అమౌంట్ని ప్రాసెస్ చేసే ముందు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ అంటే ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అండి. మీ క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది, మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది, మీరు లోన్ తీసుకుంటున్నారు కదా, దాన్ని తిరిగి కట్టడానికి మీ వల్ల అవుతుందా, ఎలా ఇన్కమ్ వస్తుంది, ఈ బంగారాన్ని మీరు తాకట్టు పెడుతున్నారు కదా, అది మీదే అనేదానికి ఏదైనా ప్రూఫ్లు ఉన్నాయా, ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాలి. మీరు పక్కింటోళ్ళని ఓ 1000 రూపీస్ ఇమ్మంటే ఇచ్చేస్తారు. ఏవండి, నాకు 3 లక్షల రూపాయలు కావాలి, చాలా ఎమర్జెన్సీ అని అడిగినట్లయితే ఇదే ఊరు, ఏం జాబ్ చేస్తారు, ఎలా తిరిగి కడతారు, ఈ డబ్బు ఎందుకు మీకు, అలాంటి ఎమర్జెన్సీ ఏంటి, ఇవన్నీ అడుగుతారు. బ్యాంకులు కూడా అలానే. ఇక మీద కళ్ళు మూసుకుని గోల్డ్ ఇచ్చేస్తే ఎలాగైనా కానీ మీకు లోన్ ఇచ్చేస్తారు అనే కాలం పోయింది. ఇవన్నీ రూల్స్ మీరు పాటించాలి. ఇవన్నీ పాటిస్తే మాత్రమే మీకు గోల్డ్ లోన్ దొరుకుతుంది. గోల్డ్ లోన్ బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ని మిస్యూజ్ చేసుకోవడానికి కూడా ఇక మీద అవకాశం ఉండదు. బ్యాంక్ మేనేజర్ నా దోస్తు, ఎలాగో అయిపోతుంది అనుకున్నట్లయితే అవి ఇక మీద జరగని పని, గుర్తుంచుకోండి. అందుకేనండి గవర్నమెంట్ అన్ని లోన్స్ గురించి, అన్ని ట్రాన్సాక్షన్స్ గురించి రూల్స్ని చాలా స్ట్రిక్ట్ చేస్తూ ఉంది. మన దగ్గర బంగారం ఉంది, ఎలాగో మేనేజ్ అయిపోతుంది అనే నమ్మకం వద్దు. ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, ఫినాన్షియల్ హిస్టరీ మెయింటైన్ చేయండి, దాని తర్వాత విత్ ప్రూఫ్స్ లోన్కి అప్లై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.